వెల్కమ్ టు ఒరిజినల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి ముజాఫర్నగర్లో మరో ఇంటికి అయితే మనమైతే సేల్కి వచ్చాము. ఇది వచ్చేసి మన దామోదర మిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక మసీద్ ఉంటుంది. ఆ మసీద్ పక్కనే అయిన రెండో సందులో ఈ హౌస్ అయితే మనకు ప్రజెంట్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. సో వచ్చేసి మన కర్నూలులో ముజాఫర్నగర్లో ప్రజెంట్ సేల్కి అయితే వచ్చింది ఈ హౌస్. సో ఈ హౌస్ కి ప్రైస్ ఎంత చెప్పారు ఏంటి అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూద్దాం. సో హౌస్ చూసిన తర్వాత దీని ప్రైస్ అయితే చెప్తామండి. ఎందుకంటే ప్రైస్ చెప్తే ఫస్ట్ మీకు క్లారిటీగా రాకపోవచ్చు. సో మొత్తం హౌస్ చూద్దాం, చూసిన తర్వాత దీనికి చెప్పిన ప్రైస్ అనేది వర్తా కాదా మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ హౌస్ గురించి డీటెయిల్స్ కానీ మా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్ని కూడా మేము లాస్ట్ లో వీడియోలో పెడతాము. సో ఈ హౌస్ సైజెస్ గురించి అన్నిటి గురించి మీరు లాస్ట్ లో తెలుసుకోండి. దానికన్నా ముందు హౌస్ వీడియో చూద్దాము. 1 minute లో చెప్పి వదిలేయడానికి ఇదైతే 1 minute లో చెప్పే యూట్యూబ్ షార్ట్స్ అయితే కాదు. సో కొంచెం గ్యాప్ లేకుండా అంటే కొంచెం ఓపిక పెట్టుకొని వీడియో చూడండి. మొత్తం మేము చెప్పిన ప్రైస్ మనకి ఇది వర్తా కదా మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇక లేట్ చేయకుండా ల్యాక్ చేయగా ఇంట్లోకి ఎంటర్ అవుదాం, మొత్తం వీడియో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనమైతే ఈ హౌస్ వీడియో స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ బయట చూస్తాం. సో బయట చూసుకోవచ్చు, మొత్తం డిజైనింగ్ వర్క్ పరంగా బాగుంది అండ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ గార్డెనింగ్ లాగా చిన్న ప్లేస్ అయితే ఉంది. అండ్ కార్ పార్కింగ్ కూడా చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉందండి. ఏమంటే కొంచెం ఇది ఒక 20 feet రోడ్డు కాబట్టి ఇది ఒకటే కొంచెం మైనస్ చెప్పుకోవచ్చు. బట్ మొత్తం అయితే మనకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో బయట చూసుకుంటే ఇంటీరియర్ వర్క్ చూసుకోండి చాలా బాగుంది. అండ్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ గేట్ అనమాట. సో డైరెక్ట్ మనం కార్ కావాలంటే కార్ పైకే వచ్చి పార్క్ చేసుకోవచ్చు, లేదు స్టెప్స్ పెట్టుకోవాలంటే మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు హౌస్ కి గేట్స్ అనమాట. సో మనకు పక్కనే వచ్చేసి టైల్ గేట్స్ లైట్స్ ఉంటాయి చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేశారు. సో ఇది అండి హౌస్ కి బయట మనం చూసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో బయట చూసుకోవచ్చు, పైన మనకు పియూపీ డిజైనింగ్ చాలా బాగుంది అండ్ లైటింగ్ కూడా పెట్టించారు. సో నాకైతే బాగా నచ్చింది బయట పియూపీ లైటింగ్ అంతా. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు బయట చూసుకుంటే హౌస్ కి టైల్స్ పెట్టించారండి. సో ఈ టైల్స్ వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనం పెయింట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మనకు గలీజ్ అయిపోతున్న టెన్షన్ కూడా అవసరం లేదనమాట. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంది. ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ బయట పార్కింగ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకుని కూడా మనకైతే ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే ఇది మనకు పక్కన చిన్న ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది అనమాట. ఈ కాంపౌండ్ వాల్ మీకు మళ్ళీ కొంచెం నాకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ గేట్ ఎంట్రన్స్ దగ్గర మనకైతే ఇక్కడ సంప ఉందండి. సో చూసుకోండి, ఇక్కడ వాటర్ సంప అయితే ఉంది. అది ఓపెన్ చెప్పి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడే చూసుకుంటే మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాల్ వాష్ చేసుకొని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళొచ్చు. సో లేదంటే మనం ఇక్కడ చూసుకుని వాషింగ్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ ట్యాప్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనం చూసుకుంటే రైట్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే ఉంది మనకు. సో ఒక బాత్రూమ్ అనమాట. సో దాన్ని లాక్ చేసి పెట్టారు, బాత్రూమ్ చూపించాల్సిన అవసరం లేదు మీకు. సో ఇంకా ఇంట్లోకి వెళ్దాము. ఓకే, సో హౌస్ లేక్ మనం ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పవర్ బోర్డ్ ఉంటుందండి. సో మెయిన్ హౌస్కి పవర్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే హౌస్లో ఎక్కడైనా పవర్ కనెక్షన్ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేసుకొని అక్కడ వర్క్ చేసుకోవచ్చు. మొత్తం హౌస్ అంతా మనం యూస్ చేయాల్సిన అవసరం అనమాట. ఇప్పుడున్న హౌస్లో ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం హాల్ చూసుకోవచ్చు అండి. సో హాల్ అయితే చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ మనకు పీయూపీ చూసుకోండి, ఈ హాల్లో పీయూపీ చాలా బాగుంది డిజైనింగ్ పరంగా అండ్ పెయింటింగ్ పరంగా కూడా చాలా బాగుంది అనమాట. నాకైతే పైన కలర్స్ బాగా నచ్చాయి హౌస్కి. సో పైన ఎల్ఈడి లైటింగ్ చూడండి, కలర్ చేంజింగ్ అవుతుంది, అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ హాల్లో మనకు టీవీ వాల్ ఏరియా. సో ఇది అండి టీవీ వాల్. మనకు వచ్చేసి టీవీ వాల్ మనం సపరేట్గా మళ్ళీ చేపించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు చేపించి పెట్టారు. డిజైనింగ్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఈజీగా దీన్ని బై చేసి యూస్ చేసుకోవడమే. ఇక్కడ మనకు ఫొటోస్ కానీ లేకపోతే టెడ్డీ బియర్స్ గిఫ్ట్స్ అలాంటివైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టీవీ ఇక్కడ మనం వాల్కి పెట్టుకుంటే స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ స్పీకర్స్ ఇంకేదైనా వస్తువులు పెట్టుకోవాలంటే కింద పెట్టుకోవచ్చు. సో ఈ హాల్లో మనకు టీవీ వాల్ ఏరియా బాగుంది. అండ్ ఇదే హాల్లో మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చూడండి వాష్ బేసిన్. సో హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే కూడా మనకు ఇక్కడే వాష్ బేసిన్ అయితే ఉంది, మళ్ళీ మనం సపరేట్గా కిచెన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక చిన్న గేట్ అయితే ఉంది, ఇంకొక చిన్న తలుపు అయితే ఉంది ఈస్ట్ సైడ్. ఇది మీకు లాస్ట్లో చూపిస్తాను బయటికి వెళ్ళి. ప్రజెంట్ అయితే ఇది చిన్న డోరు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఈ రూమ్లో అంటే ఈ హాల్కి వెంటిలేషన్ కోసం ఈ కిటికీ అయితే ఉందన్నమాట. సో కిటికీ గ్లాస్ ఫిట్టింగ్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ దోమలు రాకుండా నెట్ కూడా ఫిట్ చేసి పెట్టారు. సో కొంచెం ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చండి ఇదైతే వెంటిలేషన్కి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మనకు వచ్చేసి ఇది అండి ఒక బెడ్. మనం ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకు స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ పక్కన కూడా మనం తిరగడానికి ఉంటుంది. లేదు మనం బెడ్ తీసేస్తే ఈ రూమ్లో మినిమం ఒక 10 మంది దాకా పడుకోవచ్చు ఫ్రీగా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వాల్ ఏరియా డిజైనింగ్ నాకు బాగా నచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి ఈ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ పైన చూసుకోవచ్చు, ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే మనకు ప్రాబ్లం లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. మన డ్రెస్సెస్ అవి ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి ర్యాక్స్ ఉన్నాయి.
సో ఈ డ్రెస్సెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రూమ్లో మనకు వచ్చేసి చూడండి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ అయితే ఉంది. అండ్ మస్కిటోస్ రాకుండా నెట్ కూడా పెట్టించారు. సో మంచి బాగుంది వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు. సో మనకు వెస్టర్న్ టైపు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో షవర్ బాత్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకు పైన కూడా ఒక ఖాళీ అయితే ఉందండి. సో మనకి అవసరం లేని వస్తువులు అనవసరమైన ఏమైనా ఉందనుకోండి పైన పడేసేసి ఇక్కడ ఒక గేట్ మనం ఒక డోర్ లాంటిది పెట్టిచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. మనకు ప్రాబ్లం ఈ ఇంట్లో ఈ రూమ్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు నీట్గా ఉంటుంది అనమాట. అక్కడ స్టోరేజ్ సామాన్లు పెట్టేసుకుంటే ఇది అండి ఈ రూమ్కి సంబంధించినది. అండ్ ఇక్కడ ఈ రూమ్కి సంబంధించిన మెయిన్ స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో డిజైనింగ్ కూడా చాలా బాగుంది. డోరు సింగిల్ డోరు. మనం వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ వచ్చేసి బెడ్ సైడ్ మనకు పక్కన రైట్ సైడ్లో డిజైనింగ్, బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాల్ ఏరియా ఇక్కడ డిజైనింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ పైన కూడా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి వెయిట్ ఉండేటివి మనకు స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకైతే చూసుకొని ఒక ర్యాక్ అయితే ఉంది. సో ర్యాక్లో మనం డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు. దీనికి కబోర్డ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ రూమ్లో చూసుకుంటే మనకు పియూపీ అండి. సో పియూపీ చాలా బాగుంది. సింపుల్గా హెవీ డిజైనింగ్ లేదు. లైట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూమ్లో ఏసీ పెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఏసీ కోసం సాకెట్ పెట్టించారు. అండ్ ఏసీ పైప్స్ కోసం ఆల్రెడీ డ్రిల్ చేసి హోల్ పెట్టారు. సో మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా వెంటిలేషన్ కోసం ఈ రూమ్లో కూడా ఒక మనకి కిటికీ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి కిటికీ చాలా బాగుంది. సో ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక మనం కిచెన్లోకి వెళ్దాం. సో ఇలాగే ముందుకు వచ్చేస్తే మనం వచ్చేసి కిచెన్ దగ్గర చూసుకుంటే గ్లాస్తో మంచి డిజైనింగ్ అయితే ఉందండి. సో నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఒక గోడ కట్టేసి వదిలేస్తారు. అలా కాకుండా వీలైతే మంచి డిజైనింగ్తో చేర్చారు. ఇది కిచెన్ అనమాట. సో కొంచెం చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే. సో చూసుకోవచ్చు ఈ కిచెన్ వచ్చేసి కొంచెం సింపుల్గా చిన్నగా చాలా బాగుంది. సో మనకు ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు గ్యాస్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇది. సో మనం గ్యాస్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనకు బయట నుంచి స్మోక్ కానీ స్మెల్ కానీ ఏదైనా బయటికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఒక కిటికీ అయితే ఉంది మనకు. సో చూసుకోవచ్చు ఇక్కడ కిటికీ ఉంది. సో కిటికీ వచ్చేసి ఓపెన్ చేసుకున్నాం అనుకోండి మనకు స్మోక్ కానీ లేకపోతే స్మెల్ కానీ అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. లేదు అలా కాదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం అంటే పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం కూడా హోల్ ఉంది. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. సో చూసుకోవచ్చు అండి ఇది కిచెన్ సెటప్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మనకు వాష్ బేసిన్ కూడా ఉంది. సో వాష్ బేసిన్ ఉంది అండ్ వాటర్ ఫ్లో వస్తుంది అనమాట. సో మనకు వాటర్ ప్రాబ్లమ్ ఎటువంటిది అయితే లేదు. అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి పూజ గది అండి. సో హిందూస్కి చాలా మందికి ఇంపార్టెంట్ పూజ గది. సో కొంచెం చిన్నగా ఉంది పూజ గది, బాగుంది. అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా పెట్టించారు. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. దేవునికి చిన్న చిన్న బొమ్మలు ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్న వినాయకుడివి కృష్ణుడివి అలాంటివి ఇక్కడ పెట్టుకొని ఒక లైట్ సెటప్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది అండి కిచెన్ గురించి. ఇంకా సో మనం బయటికి వెళ్దాం. సో మీకు ఇందాక చెప్పాను కదా మనకు కాంపౌండ్ వాల్ లాగా ఉందని. సో మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఎంట్రింగ్ ఉంది. సో మనం తీసుకొని బయటికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి కరెంట్ బోర్డు ఉంటుందండి. అంటే కరెంట్ బోర్డు ఉంటుంది, ఇంటికి సంబంధించిన స్విచ్ బోర్డు ఉంటుంది. అండ్ మోటార్ బోర్డు కూడా కింద ఉంటుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతే మనకు వాషింగ్ ఏరియా వస్తుంది. సో ఇది వాషింగ్ ఏరియా అండి. సో మనం ఒకవేళ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే వాషింగ్ మిషన్ కోసం సాకెట్ కూడా ఇక్కడ ఉందన్నమాట, పవర్ సాకెట్. అండ్ ఇక్కడ వచ్చేసి మన ట్యాప్ వాటర్ కోసం అన్ని పైప్స్ ఉన్నాయి. సో మనం ఒకవేళ ఈ హౌస్ బై చేసిన తర్వాత అప్పుడు ఫిట్ చేసుకోవచ్చు ట్యాప్స్. వాళ్ళైతే అందుకోసం పెట్టలేదు. అండ్ మన ఇంటికి పక్కింటికి సంబంధం లేకుండా అటాచ్డ్ లేకుండా చిన్న స్పేస్ అయితే ఉంటుందన్నమాట హౌస్కి. సో చూసుకోవచ్చు మన హౌస్కి మనకు సంబంధించిన స్పెషల్గా కొంచెం ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది అండి ఈ హౌస్ గురించి చెప్పడానికి. ఇంకా సో రిమైనింగ్ ఈ హౌస్ సైజెస్ అన్ని కూడా మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, సో గైస్ మనమైతే ఇప్పుడు హౌస్ మొత్తం చూసాం కదా. సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనకు కావాల్సింది ఈ హౌస్ సైజ్ అయితే ఏంటి, దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అదైతే మనకు కావాలా. సో మనమైతే ఫస్ట్ సైజెస్ గురించి మాట్లాడుకున్నాం అండి. ఈ హౌస్ వచ్చేసి 20x45 20x45 అంటే మనకి ఎంత వస్తుంది 2.2 సెంట్స్ 2.2 సెంట్స్ అనమాట. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 48 lakhs 48 లక్షలు. ఈ 48 లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు మొత్తం హౌస్ చూడండి, వచ్చి మీకు నచ్చింది మేము తీసుకుంటాం మాకు బాగుంది అని అనుకుంటే కనుక మేము హౌస్ ఓనర్తో మాట్లాడతాము. సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది, అంతేగాని ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అండ్ ఈ హౌస్కి లోన్ ఫెసిలిటీస్ ఉందన్నమాట. మీరు ఒకవేళ ఫుల్ పేమెంట్ చేయకుండా లోన్ ద్వారా వెళ్తే మీకు లోన్లో వస్తుంది. సో మీకు లోన్లో కావాలంటే మేము హెల్ప్ చేస్తామన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు లోన్ వచ్చి మీరు హౌస్ కొని మీ చేతికి కీస్ ఇచ్చేంత వరకు మేమైతే మీకు సపోర్ట్ చేస్తాము. సో మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దండి, లోన్ ప్రాసెస్ కూడా మీ దగ్గర నుంచి చేపిస్తాము. అండ్ ఈ హౌస్కి మనకు ముందు వచ్చేసి 20 feet రోడ్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సో నార్త్ ఫేసింగ్. ఇంకా ఈ హౌస్కి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ ఉంది అండ్ సబ్ బోర్ ఉంది అనమాట. ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. సో వాటర్ అయితే ఎక్కడ
చూసుకోవచ్చు. రూమ్లలో ప్రతి చోట ఫ్లో అనేది బాగుంది. అండ్ ఇక ఈ హౌస్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి, మీరు ఈ హౌస్ గురించి చూడాలి అనుకుంటే, మీకు కానీ నచ్చింది అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాను చూడండి. మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము క్లియర్ చేస్తాము. ఓకే. అండ్ మీరు ఏదైనా ఇలాంటి హౌసెస్ సేల్ చేయాలి లేదా కొనాలి అనుకుంటే మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది మీకు ఎందుకు చెప్తున్నామంటే, మేము ఏదైనా హౌస్ వీడియోస్ పెట్టేసి మీరు ఎప్పుడో చూసేసి అది మాకు కావాలంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో దీనికోసం చెప్తున్నామండి. సో మీరైతే మా ఛానల్ అనేది కొంచెం మీరు మాకు హెల్ప్ చేయండి. అదేంటంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మేము పెట్టిన వీడియో వెంటనే వచ్చి మీరు చూడాలంటే అది ఆన్లో ఉండాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మేము పెట్టిన వీడియో సెకండ్స్లో మీకైతే వస్తుంది అనమాట. మీరు చూసి వచ్చి కొనుక్కోవచ్చు. సో మీరు ఎవరైనా ల్యాండ్స్ కొనాలి లేకపోతే మీరు సేల్ చేయాలి, ఎవరైనా హౌసెస్ మీ హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మేము ఫ్రీగా అయితే షూట్ చేసి పెడతాము. ఇది వచ్చేసి కర్నూలు లోకల్లో ఉండే వాళ్ళకే అండి. సో కర్నూలు లోకల్లో ఉన్న హౌస్ కానీ ల్యాండ్స్ కానీ మేమైతే సేల్ చేసి పెట్టడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసి పెడతాం అనమాట. ఎటువంటి కమిషన్ అయితే తీసుకోము. సో మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడానికి ఎటువంటి ఛార్జ్ మీరు చేయాల్సిన అవసరం అనమాట. ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోము. సో లోకల్ కర్నూలు వాళ్ళైతే మేము ఫ్రీగానే చేసి పెడతామండి. లేదు కొంచెం పక్కన దూరంగా ఒక 10-15 కిలోమీటర్స్ దూరంగా ఉన్న వాళ్ళైతే మేము వచ్చి చేస్తాము. బట్ మాకు పెట్రోల్ ఛార్జెస్ ఒకటి మాకు ఇవ్వండి చాలు. సో మీ హౌస్ సేల్ అయిపోయిన తర్వాత, మీ ల్యాండ్ సేల్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో అంతేగాని మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోమండి మా వీడియో షూట్ చేసి ఇక్కడ మేము ఛానల్ అప్లోడ్ చేసుకోవడానికి. ఓకే. సో ఇది అండి. సో ఇంతవరకు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అండ్ బై.